స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్లలో కానీ, పీలేరులో కానీ, లేకపోతే చిత్తూరు జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, పల్నాడులో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరును కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే పులివెందుల్లో, ఒంటిమిట్టలో 11 నామినేషన్లు పడ్డాయి. అదేవిధంగా రీపోలింగ్ కూడా వచ్చింది. 2 కేంద్రాల్లో నిన్న రీపోలింగ్ జరిగింది. వైసీపీ ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినప్పటికీ కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి అన్నారు. జగన్ అరాచకాల నుంచి కూడా అక్కడ ప్రజలు బయటపడుతున్నారని నిన్న సీఎం గారు వ్యాఖ్యానించారు పార్టీ ఆఫీస్లోనే. పులివెందుల విజయాన్ని మీరు ఎలా చూస్తారు? పార్టీ మళ్ళా ఒకవైపు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళంతా రిగ్గింగ్ చేసుకున్నారు, ఇవి ఎన్నికలు కాదు, మీరు కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించండి, ఎవరి విజయం ఏంటనేది తేలుతుంది అని నిన్న జగన్ సవాల్ చేశారు. జగన్ గమనించాల్సింది ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం నుంచి 75 ఏళ్ళు దాటిన తర్వాత పులివెందుల్లో ప్రజలకు ఓటు వేసే స్వేచ్ఛ వచ్చి ఒక వారం అయింది. అంటే మొన్న 12వ తారీఖున పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, 2020-21లో లోకల్ బాడీస్ ఎలక్షన్ ఎలా జరిగినాయి, ఇవాళ లోకల్ బాడీస్ ఎలక్షన్ ఎలా జరిగింది అనేది జగన్ రెడ్డి ఆత్మపరిశీలన తీసుకోవాలి. అది ప్రజాస్వామ్యం అయితే ఇది కూడా ప్రజాస్వామ్యమే. అది ప్రజాస్వామ్యం లేదు, రౌడీ రాజ్యం నడుస్తుందని చెప్పి నేను అన్నాడు ఆయన. ఒక్కసారి 2021లో ఎలక్షన్ ఎలా జరిగినాయి, నామినేషన్ ఫారం ఎలా చించారు, మనుషులు ఎలా కొట్టారు, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. అవి ఒకసారి చూడమండి. ఆయన చూసి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటే, ఆయన హయాంలో జరిగింది ప్రజాస్వామ్యం అనుకుంటే, మాది అంతకంటే 100 రెట్లు ప్రజాస్వామ్యం జరిగింది. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మాకు ఓటు ఉందా, మేము ఓటు వేయొచ్చా అని అడిగిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ 30 సంవత్సరాల్లో ఏదైతే రాజారెడ్డి హయాం అక్కడ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్, ఈ 2 పార్టీలు తప్ప 3వ పార్టీకి ఓటు వేసే అవకాశం ప్రజలకు రాలా. ఎప్పుడో 83లో తెలుగుదేశం వచ్చినప్పుడు వేసారు తప్ప తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఎన్నికలకి వెళ్ళి ఓటేసే పరిస్థితి అక్కడ ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు అక్కడ కల్పించలా. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఇంకా దారుణంగా తయారైంది. కాబట్టి ఇవాళ స్వేచ్ఛా వాయువుల్లో వాళ్ళకి నచ్చినట్లు ఓట్లు వేయటం బట్టే ఇవాళ వాళ్ళకి 689 వచ్చినాయి, మాకు 6000 చిల్లర వచ్చినాయి. అంటే ఏదో 100-150 ఓట్లతో కనుక మేము గెలిచి ఉంటే నువ్వేదో చేసావని చెప్పచ్చు. రిగ్గింగ్ చేశారు, లేకపోతే రిగ్గింగ్ వల్ల మాకు ఓడిపోయామని కనుక జగన్ రెడ్డి చెప్పలేకపోతే ఇంతకంటే మూర్ఖత్వం లేదు. ఆ రోజున వైనాడు కుప్పం అన్నాడు, మేము ఆ రోజు చెప్పాం వైనాడు పులివెందుల అని చెప్పి. అసలు జగన్ రెడ్డి ఓడిపోవడం అనేది 2023లోనే స్టార్ట్ అయింది. పులివెందుల్లో మాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులకు సంబంధించి మాకు మెజార్టీ వచ్చింది. ఆ రోజు జగన్ రెడ్డి ఓడిపోయాడు. అయితే అధికారంలో ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్లో రౌడీజం చేసి పులివెందుల్లో అతను గెలవడం జరిగింది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగాలి అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత మా కేడర్ కూడా ఇంటింటికి వెళ్ళి ధైర్యం చెప్పి, ఇదిగో మీకు ఈ సూపర్ 6లో ఈ పథకాలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల కోసం ఇదంతా చేస్తున్నారు. అసలు పులివెందులకు నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం, రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం. ఇదంతా కూడా ప్రజలు గమనించారు. అట్లా వివేకానంద రెడ్డి మర్డర్ కానించి, లిక్కర్లో స్కామ్ కానించి, వీళ్ళు చేసిన అవినీతి అరాచకాలన్నీ కూడా ప్రజలు గమనించారు. అవకాశం మేము కల్పించాం కాబట్టి 1:10లో ఇవాళ తెలుగుదేశం గెలిచింది. అంటే ఒక ఓటు జగన్ రెడ్డికి 10 ఓట్లు తెలుగుదేశానికి వాళ్ళ ప్రజలు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారు. అక్కడ ఇవాళ పులివెందుల్లో జరిగింది ఏంటంటే ఎన్నికలు కాదు, ప్రజాస్వామ్యం అనేది ఇవాళ మళ్ళీ బతికి బట్టగట్టింది. ఆ ప్రజాస్వామ్యం అనేది తెలుగుదేశానికి పట్టం కట్టారు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం అంత హైయెస్ట్ మెజార్టీతో ఆ ఎన్నికలకు గెలవడం జరిగింది. చంద్రబాబుకి జీవితంలో ఇవి చివరి ఎన్నికలు. ఆయన కృష్ణారామ అంటూ కూర్చుంటే కనీసం ఇప్పుడన్నా పుణ్యం వస్తుంది, లేకపోతే నరకానికి వెళ్తాడు అని చెప్పి నిన్న జగన్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు? నిన్న లోకేష్ ఒక విషయం చెప్పారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాం కాబట్టి అక్కడ 11 నామినేషన్లు పడ్డాయి, ఒంటిమింట్లో కూడా 11 నామినేషన్లు పడ్డాయి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మేము కూడా మీలాగా చేసినట్టయితే అక్కడ ఒక్క తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయించేవాళ్ళం, ఏకగ్రీవం చేసుకునేవాళ్ళం మేము కూడా. మీరు మాచర్లలో ఏం చేశారో, లేకపోతే మాచర్ల నియోజకవర్గంలో చివరి మాచర్ల మున్సిపాలిటీలో కూడా మీరు ఎవరిని తెలుగుదేశం వాళ్ళని వేయనివ్వకుండా చేశారు. చిత్తూరు జిల్లాలో పోలింగ్ అది నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న వాళ్ళ దగ్గర నామినేషన్ పేపర్లు కూడా మీరు చించేశారు అని చెప్తున్నారు. చంద్రబాబుకి జీవితంలో ఇవే చివరి ఎన్నికలని నిన్న జగన్ చెప్తున్నాడు. ఎలా చూస్తారు? చంద్రబాబుకి జీవితంలో ఇవే చివరి ఎన్నికలంటే చాలా హార్ష్ కామెంట్స్ చేశారు. అంటే అరాచకం, అవినీతి, దుర్మార్గం ఈ 3 కలిపితే జగన్మోహన్ రెడ్డి. అతను ఏం మాట్లాడినా కూడా
ఇప్పుడు గతంలో రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ ఉండగా కులాన్ని ఆపాదించి రమేష్ కుమార్ మీద ఎంత అరాచకం చేశాడు అనేది మనందరము ఇంకా మర్చిపోలేదు. దాని మీద రమేష్ కుమార్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక రిపోర్ట్ రాయటం, దాదాపు మాచర్ల తర్వాత గురజాల వీటన్నిటిలో అన్నీ ఎనానిమస్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏపీ. కాబట్టి ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటే, ఆయనకు నోరు ఉంది, భాష పూర్తిగా రాకపోవడం అనేది ఒక అదృష్టం. కాబట్టి ఏం మాట్లాడుకున్నా దాన్ని మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యం అనేది బతకాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది ఎన్నుకుంటే దాన్ని మనం గౌరవించాలి. అది అతను చేతకాటల్లా, అతను అవినీతిలో కూరుకుపోవడం, అతను అరెస్టు అతన్ని కూడా చేస్తారనే భయం, ఇవాళ తన చుట్టుపక్కల అన్నీ కూడా దారులు మూసుకుపోతున్నాయి. ఈ భయంలో, ఈ ఆక్రోషంలో, ఉక్రోషంలో అతను ఏం మాట్లాడినా మేమైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి ప్రజాస్వామ్యం యొక్క స్వేచ్ఛ, హక్కు, బాధ్యత మనం చెప్పగలిగితే ప్రజలు మనకంటే తెలియగలరు. అది బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అశోక్ బాబు గారు. ఇది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కానీ లేకపోతే ముఖ్యమంత్రి నివాసంలో కానీ ఆయన